వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. థియేటర్ల బంద్ అనే సమస్యకు కారణం ఎవరు? థియేటర్ల బంద్ లేదని ప్రకటించినప్పటికీ సమస్య మూలాలపై ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలతో తెలుగు సినిమా పరిశ్రమలో కలకలం రేగుతోంది. రిటర్న్ గిఫ్ట్ కు ధన్యవాదాలు అంటూ ప్రకటన విడుదల చేయడంతో పైకి చెప్పకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయాలు మరొకసారి చర్చగా మారాయి. పవన్ కళ్యాణ్ ప్రకటన తరువాత ఇద్దరు నిర్మాతలు ఎక్స్ వేదికగా స్పందించారు. వారే నిర్మాత నాగవంశీ, బన్నీవాస్ సోషల్ మీడియా పోస్టులో గట్టిగానే ప్రశ్నల వర్షం కురిపించారు. అవసరమైన చోట దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలు సృష్టించారంటూ నాగవంశీ, ఇంకా ఆ సమస్యలు మరింత పెద్దవి అయ్యాయని, కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే ఆ సమస్యలు తలెత్తేవి కావన్నారు. ఇటు రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతోందని నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు గ్రహించాలన్నారు బన్నీవాస్. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన ఒకరినే అసహనానికి గురి చేశామంటే మన ఐక్యమత్యం ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించుకోవాలన్నారు. అయితే ఈ సమస్యపై తాజాగా ఆ నలుగురిపై ప్రశ్నలు ముసురుతూ ఉన్నాయి. ఆ నలుగురు ఇంకా స్పందించలేదు. వారి నుంచి అలికిడి లేదు. రెటిక తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. ఏపీలో తెలుగు సినిమా రంగానికి, పరిశ్రమకు హోదా కల్పించిన, అభివృద్ధి చేసిన, ఈ రంగానికి సంబంధించిన వారికి గౌరవ మర్యాదలు తెచ్చిన వాళ్ళకి నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరైనా కూడా వచ్చి ఒక్కరైనా కూడా ఏపీ ప్రభుత్వాన్ని కలిసారా అంటూ కూడా ఒక చురకలు అంటించారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా చర్చకు దారితీశాయి. రైట్, ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చిట్టిబాబు గారు, నటులు, దర్శకులు జూమ్ 9లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి చిట్టిబాబు గారు. అలాగే మహేష్, జనసేన సీనియర్ నాయకులు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. ముందుగా చిట్టిబాబు గారు, రైట్, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చూసాం మనం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సినిమా పెద్దలు ఎవరూ కూడా వచ్చి కలవలేదు అని చెప్పి అన్నారు. సో అభివృద్ధికి చాలా పాటుపడిన అందుకు సినిమా ఇండస్ట్రీకి చాలా ఒక టికెట్ పెంపు విషయంలో హెల్ప్ చేస్తాం, బట్ ఇన్ని చేసినా కూడా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటూ కూడా ఒక రకమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఈ అనవసరము, అసందర్భం అమ్మా. ఇప్పుడు ఏం థియేటర్లు మూసేస్తున్నామనేది లేదు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆయన ఏమి రిటర్న్ గిఫ్ట్, ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి? ఆయన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలమ్మా. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఓట్లేసిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ప్రజలు అడుగుతున్నారు ప్రశ్నలు, ఎక్కడ వాలంటీర్స్ బతుకులు ఏంటి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటి, 1500 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి 1500 అన్నారు ఎక్కడ, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు ఎక్కడ, మేము మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాము, చంద్రబాబు కన్నా మిమ్మల్ని నమ్మాము, మీకోసం ఓట్లు వేసాము, ఎక్కడ వాలంటీర్స్ బతుకులు ఏంటి, వాళ్ళు నాది అన్నారే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం పట్టేస్తున్నారు, అది వెళ్ళిపోతుంది, స్పెషల్ స్టేటస్ గురించి నడపరేంటి, ఈ ప్రజలు బాధ వేదన, దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. సినిమా ఏముందండి, ఆయన ఏదో ఆయన సినిమాని ఏదో ఆపాలని ఎన్ని ఉన్నాయి అభూత కల్పనలు. ఆ సినిమాలు ఆపాలని జూన్లో 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఆ 4 సినిమాలు ఆపడానికి చూస్తారా? ఆపాల్సిన ఇది 10 ఏళ్లుగా ఉన్నది. వాడు ఈ సమస్య కొత్తగా పుట్టలేదు, ఆయనకి తెలియదేమో. ఈ పర్సంటేజ్ మీద థియేటర్లకు తీసుకురావాలి, పర్సంటేజ్ మీద థియేటర్లు ఆడాలనేది ఒక 10 సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలు జరుగుతుంది. చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు ఈ టాపిక్ మీద ఆ రోజుల్లో. మరి రాజశేఖర రెడ్డి గారి కానీ నేను రాజశేఖర రెడ్డి గారి చిన్న సినిమా తరపు నేను నా కన్వీనర్ గా నా ఆధ్వర్యంలో వెళ్ళి కలిసాము. అప్పుడు ఇదే సమస్య, చిన్న సినిమాలు బతకాలంటే పర్సంటేజ్ కావాలనే పాయింట్ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఉంటుంది. అది అలా ఆ రోజు కొంతమంది ఒప్పుకొని వాళ్ళ ఎగ్జిబిటర్స్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళు రెంట్ పెంచితే చిన్న సినిమాలు ఆడలేవు, రెంట్ పెంచకపోతే మెయింటెనెన్స్ చేయలేము. ఇది వాళ్ళ సమస్య. కనుక అలా కాకుండా ఇలా కాకుండా అందరూ బాగుండాలని పర్సంటేజ్ పెట్టుకుంటే సూపర్ గా. గతంలో 10-20 ఏళ్ల క్రితం పర్సంటేజ్ లో ఆడేవాళ్ళం.
పెద్ద సినిమాలకు ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు. 40-60 కావాలి 70% కూడా ఇచ్చేవాడు. అలా ఏదో పర్సంటేజ్ మాట్లాడుకుని వెళ్తే అందరూ బాగుంటారు. ప్రొడ్యూసర్ చిన్న సినిమా బాగున్న సినిమా కూడా రెండో వారం ఆడాలంటే ఈ రెంట్లు కట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. ఇది సమస్య 10 ఏళ్లుగా సాగుతున్న నడుగుతున్న సమస్య. ఆ సమస్యకి పరిష్కారం కోసం అన్నారు. ఇది ఆయన సినిమాని అవడానికి అన్నట్టు ఇవన్నీ ఉన్న అభూత కల్పనలను. ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడల్లా ఏదో ఒక కలకలం, ఆయన సినిమా రిలీజ్ అవడానికి ముందు ఏదో కలకలం సృష్టించుకుని ఆ సినిమాకి మంచిదే సినిమా పబ్లిసిటీ అంటే చిట్టిబాబు చేసుకోవడానికి. గారు, అంటే ఇక్కడ మెయిన్ గా కూడా అంటే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడే కూడా అంటే కలకరం ప్రతి ఒక్కటి కూడా అంటే ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఎందుకు ఇంత ఇష్యూ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళు చుట్టుకుంటున్నారమ్మా. వాళ్ళకు ఆయన చుట్టుకుంటారు వాళ్ళ మనుషులంతా. ఎవడు సినిమాలో ఒక సినిమా నాశనం చేయాలని ఏ సినిమా వాడు అనుకోడు. సినిమా వాళ్ళు ఎవడు కూడా ఒక సినిమా రాజకీయ నాయకులు అనుకుంటారు. సినిమా వాడు ఎవడు కూడా ఒక సినిమాను ఆపుకోవాలి. ఇప్పుడు ఉన్నది ఆయన ప్రభుత్వమే, అక్కడ ఉన్నది ఆయన అధికారమే. ఈ సినిమా వాడు ఎవడు ఒక సినిమా నాశనం చేసుకోలేడు. మా ఫుడ్ బ్లడ్ అండ్ ఫుడ్ మా సినిమా. ఏ సినిమా వాడు మరొకటి సినిమా నాశనం అవ్వాలని కోరుకోడు, ఎంత విరోధైనా కూడా. అది మా సినిమా యొక్క సంస్కారం. ప్రతి సినిమా బాగుండాలి, డబ్బులు రిటర్న్ సక్సెస్ అవ్వాలి, డబ్బులు రొటేట్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. ఒక సినిమా నాశనం చేయాలి, ఒక సినిమా ఎవడు కోరుకోడు. ఇక్కడ సమస్య ఆయన ఒక సినిమా కాదు, ఆయనతో ఇంకొకటితో కాదు సినిమా. టోటల్ ఇండస్ట్రీ సమస్య ఇది. ఈ సమస్యకి పరిష్కారం కోసం అన్నారు. కాదు ప్రొడ్యూసర్స్ ఏమో ఇప్పుడు కాదు, మనం సినిమా థియేటర్లు ఆపటం కాదు, కూర్చొని మాట్లాడుకుంటూ సినిమాలు థియేటర్ నడిపిస్తూనే పరిష్కారం చేద్దామని మన మీటింగ్ అయింది. రేపు 30వ తారీఖు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది. ఆ వైజాగ్ మీటింగ్ లో విధి విధానాలు తెలుస్తారు. ఈ లోపల మా సినిమా ఆపేయడానికి ఆయన ఒక మినిస్టర్ ఒక మాట్లాడతాడు, ఇది అంటారు. రిటర్న్ గిఫ్ట్ ఏంటి? రిటర్న్ గిఫ్ట్ ఎవరిని బెదిరిస్తారు? ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు మీరు? అంటే రావాలంటే వచ్చి కలిసే మళ్ళీ ఇప్పుడేమంటున్నారు ఒకళ్ళొకళ్ళుగా కలిసి ఎప్పుడు తెలియదేమో. ఈ చరిత్రలో ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ కలిసినప్పుడు కలవని సందర్భాలు ఉంటాయి, కలిసిన సందర్భాలు ఉన్నాయి. కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆ సంస్థల యొక్క సెక్రటరీ, ప్రొడ్యూసర్ సెక్రటరీ అందరూ వెళ్తూ పెద్ద తలకాయలు ఒక ఇద్దరు వెళ్తారు. అది దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు ఉన్న, ఎంఎస్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఆ పెద్ద తలకాయలు ఈ సంస్థ లేరు కనుక ఉండమ్మా. లెట్ మీ ఫినిష్ విషయం ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. కాదు, ఈ ఒక టాపిక్ అడిగినాక ఒక పాయింట్ అడిగినాక ఆ పాయింట్ లెట్ మీ గివ్ క్లారిఫై ప్లీజ్. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే కూడా మాట్లాడారు. బన్నీవాసు గారు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. చెప్తాను, అదే నేను వింటే కదా నేను ఏం చెప్తున్నాను, క్లారిఫికేషన్ ఏం చెప్తాను అర్థమవుతుంది మీకు. మధ్య మధ్యలో ఇది అప్పుడు వెళ్ళేవారు ఆ పెద్దలు తలకాయలు లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందుకని కొంచెం ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళని నలుగురు తీసుకెళ్తున్నారు. గతంలో కలిసినప్పుడు ఆ 4 సినిమాలు వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారు. ఇండస్ట్రీ తరపున అవసరం ఉన్నప్పుడు వెళ్తారమ్మా. రాజకీయ నాయకులు వేరు, రాజకీయ పార్టీని మీరు గెలిస్తే మీకు మాలలు వేయటాలు, దండలు వేయటాలు, ఉత్సవాలు చేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. రాజకీయ మా సినిమా వాళ్ళకి ఏం అవసరం ఉంటే వెళ్ళి కలుస్తాం, పరిస్థితి కలుస్తాం. ఆయన సినిమా ఫీల్డ్ అక్కడ డెవలప్ అవ్వాలంటే ఆయనే ఒక గతంలో చరిత్ర తెలుసుకోవాలి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కు రావడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మా సినిమానికి హైదరాబాద్ లోనే చేస్తామని. ఆ నిర్ణయంతో ఇండస్ట్రీ కలిగింది. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకోమని నా సినిమాలు ఆంధ్రలో తీస్తారని ఇండస్ట్రీ అక్కడికి ఆటోమేటిక్ డెవలప్ అవుతూ వచ్చి ఆయన తీసేంటే ఇంకో ఇద్దరు హీరోలు వస్తారు. ఆటోమేటిక్ 10 సినిమాలు సినిమాలు జరుగుతుంటే చిన్న సినిమాలు జరుగుతుంది, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. అలా సహేతుకమైన ఆలోచనతో ఊరినే ప్రధాన్ని ఒక రచ్చ చేసి ఏదో ఆ రచ్చ నుంచి సినిమాకి లబ్ధి పొందాలంటే సినిమానికి పబ్లిసిటీ చేసుకోవడానికి, సినిమానికి ఓపు తెచ్చుకోవడానికి చేయొచ్చు. అది వేరు. దానికి ఇండస్ట్రీ ఏదో రిటర్న్ గిఫ్ట్ అంటే ఇవన్నీ కూడా అంటే ఆయన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? ప్రతిసారి అంతేనమ్మా. ఇవాళ కదా ఆయన ఏ సినిమా చూడండి, ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు అంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏదో ఒకటి కలగడం, దాని నుంచి ఒక రచ్చ, ఆ రచ్చ నుంచి లబ్ధి పొందడం, ఇదే జరుగుతుంది. ఎవరికి అవసరమ్మా ఒక సినిమాని ఒకటి సినిమాను ఇంకోటి నాశనం చేయడం? మా సినిమా ఫీల్డ్ ఎవడో మహేష్ గారు
చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, మహేష్ గారు ఏం చెప్తారు? సో ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్, కావాలనే ఇట్లా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది చిట్టిబాబు గారు. అలాగే నిన్న వైసీపీ కూడా స్పందించింది. సో పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని ఉద్ధరిస్తారు అనుకుంటే సినిమా థియేటర్ యజమానులపైనే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎలా ఇది చేసాం, సినిమా తక్కువ ధరకే టికెట్లను మేము ఇచ్చాము చెప్పామంటూ కూడా వైసీపీ అటువైపు స్పందించింది. అప్పుడేం మాట్లాడారు విపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటూ కూడా నిన్న పేర్ని నాని మాట్లాడడం జరిగింది. మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ చిట్టుబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని ఎలా చూడాలంటే, ఇప్పుడు చిట్టిబాబు గారు ఇంతసేపు ఏదో ఏదో కళ్యాణ్ గారు ఏదో పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో అంత చీప్ గా ఈ యొక్క అంశం పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవాల్సిన కర్మ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ అసలు అంత అవసరం కూడా లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు 5 రూపాయలు టికెట్ పెట్టి తహసీల్దార్ దగ్గర పోలీసులు దగ్గర ఇచ్చినప్పుడు సోకాళ్ళు మేము సినీ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా దీని గురించి మాట్లాడే దాఖలు లేదు. 5 రూపాయలు టికెట్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి. ఆ రోజు గతించిన గతం గురించి ఎందుకు మహేష్ గారు, ఇప్పుడు అధికారం బిందు గారు, నేను ఆ తర్వాత అసలు మాట్లాడనే ఇవ్వను, అలా మాట్లాడతాను. ఎందుకంటే ఎందుకంటే చాలా మాట్లాడేశారు. ఏది రిటర్న్ గిఫ్ట్ అంటే ఏదేదో ప్రభుత్వ పథకాల గురించి అవన్నీ మాట్లాడేశారు. ఏ టైం బీయింగ్ ఏ సిచ్యువేషన్ కి ఏం మాట్లాడాలో విఘ్నత అనేది ఖచ్చితంగా ఉండాలా. ఇది పొలిటికల్ డిబేట్ కాదు. నిన్న డిప్యూటీ సీఎం గారు లేకపోతే కందులు దుర్గేష్ గారు నిన్న మాట్లాడిన తర్వాత మే 18వ తేదీ అసలు మీరు ఇప్పుడు ఒక 1 అవర్ మీకు ఈ డిబేట్ లో మీరు ఏ ఎగ్జిబిటర్ దగ్గరన్నా కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ అన్నా కానీ ఒకరిని లైన్ లోకి తీసుకొని మీరు ఒక 1 అవర్ లో ఏ ఎగ్జిబిటర్ అన్నా కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ లైన్ లో తీసుకొని ఈ విధంగా సినిమాల థియేటర్లు బంద్ అనే విషయం మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి మీరు ఒక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర చెప్పించండి మాకు ఇన్ఫర్మేషన్ ఉందని, ఒక్క ఎగ్జిబిటర్ దగ్గర చెప్పించండి మాకు ఇన్ఫర్మేషన్ ఉందని. దీన్ని ఎవరో ఒక నలుగురు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎందుకంటే మెజారిటీ థియేటర్స్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకున్నట్టు బిజినెస్ ఈక్వేషన్స్ లో కుదరలేదనే ఉద్దేశంతో అది బయట నుంచి చెప్పారని చెప్పి సినీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తప్ప పొలిటికల్ గా ఉన్న మాకేం తెలియదు. ఎందుకంటే నట్టి కుమార్ గారు చిన్న సినిమాల మీద చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, టీవీ డిబేట్స్ లోకి వచ్చి చాలా విషయాలు చెప్తా ఉంటారు. సో ఆయన చెప్పిన విషయాలు కూడా తీసుకుంటే చిన్న సినిమాలకు సంబంధించి కానీ ఏదైతే మైత్రి మూవీస్ కో లేకపోతే సితారా మూవీ మేకర్స్ తో వాళ్ళకి ఒక నలుగురికి వచ్చిన డిస్టర్బెన్స్ లేకపోతే ప్రైస్ తగ్గించి తీసుకోవాలనో ఏదో ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బాగా వెళ్తున్నటువంటి మైత్రి మూవీస్ కానీ లేకపోతే సితా మేకర్స్ కానీ నాగవంశీ గారు ఇంకా లైమ్ లైట్ లో ఇప్పుడు వెళ్తున్నటువంటి ఒక ప్రొడ్యూసర్ ఏదో ఇప్పుడు పవన్ కామన్ సెన్స్ యూజ్ చేయమని ఒక పదాన్ని యూజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ కామన్ సెన్స్ యూజ్ చేయాలా, అనవసరంగా లేనిపోని దాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మన సినిమాలే కాదు మేడం, చాలా సినిమాలు రిలీజ్ అవుతాంది. నాగవంశీ గారు ఈ మధ్య కాలంలో లైమ్ లైట్ లో కూర్చున్నటువంటి ప్రొడ్యూసర్, ఆయన దీని గురించి మాట్లాడడం జరిగింది పాజిటివ్ గా. తప్పే, అది అలా బిహేవ్ చేస్తుండకూడదని బన్నీవాసు గారు మాట్లాడారు, బండ్ల గణేష్ గారు మాట్లాడారు, నట్టి కుమార్ గారు మాట్లాడారు. ఇండస్ట్రీలో నుంచి ఎవరు కూడా వచ్చి దాని తప్పు అని ఖండించడం ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు. సో కాల్డ్ నలుగురు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే టాప్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఎవరు కూడా బయట వచ్చి నిన్న కందులు దుర్గేష్ గారు మాట్లాడిన మాటలు కానీ లేదంటే కార్యాలయం నుంచి ఏదైతే వచ్చిందో దాని మీద కానీ ఎవరు కూడా మాట్లాడే దాఖలు లేదు. మరి ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేదు, ఇంకెవరు మాట్లాడలేదు. ఇంకెందుకు అనవసరంగా లేనిపోని వాళ్ళంతా వచ్చి ఏదేదో ఎందుకు మాట్లాడడం అనవసరంగా. రెండోది ఇక్కడ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఇది. ఇంతకుముందు ఏదైతే చెప్పారో నేను అదే అంటున్నాను, ఏ ఎగ్జిబిటర్ కి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారు, ఎలా చెప్పారు అసలు ఇన్ఫర్మేషన్, ఇలా ఎలా చెప్పారు దీని యొక్క బంద్ అని చెప్పేసి. మరి నిన్న జస్ట్ సోషల్ మీడియాలో కాసేపు షేక్ చేసేసరికి మళ్ళా తిరిగి బయట వచ్చి ఆ బంద్ అంతా ఏమీ లేదు, మళ్ళా తిరిగి 3 months తర్వాత మేము దీని మీద మళ్ళా వెళ్తాము, దీని మీద ఫర్దర్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అన్నెసెసరీగా ఈ రోజు ఇండస్ట్రీ మీద అనవసరమైనటువంటి రప్చర్ ఎవరు క్రియేట్ చేసింది? బంద్ అనే ప్రకటన, థియేటర్లు బంద్ అనే ప్రకటన చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయమా లేకపోతే కందులు దుర్గేషా లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి మినిస్ట్రీనా? ఎవరు అనౌన్స్ చేస్తారు ఈ యొక్క బంద్ అనే విషయం? ఫస్ట్ దానికి తెలియాలా, దాని మీద ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే కేవలం మన సినిమాలే కాదు, ఇప్పుడు మణిరత్నం గారికి సంబంధించినటువంటి కమల్ హాసన్ గారి సినిమాలు కూడా
జూన్ 5వ వస్తుంది. Yes, దట్ ma'am. లీడ్స్ టు దట్ సెండ్స్ ఎ రాంగ్ మెసేజ్ ఈవెన్ ఫర్ ద అదర్ స్టేట్స్. ఏపీలో సినిమా రిలీజ్ చేసుకోవాలా, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది. అక్కడ ఏదో ఇష్యూస్ ఉందంటే ఈ రోజు మనం ఎక్కడో గ్లోబల్ గా థింక్ చేస్తున్నాం, సినిమాను అమెరికాలో రిలీజ్ చేసుకుంటున్నాం, సినిమాని మనం ఆస్ట్రేలియా రిలీజ్ చేసుకునే కెపాసిటీస్, ఆ విధమైనటువంటి గ్లోబలైజేషన్ మార్కెట్ కి పర్టికులర్ గా తెలుగు ఇండస్ట్రీ ఆ విధంగా పరిగెత్తా అంటే ఎవరో పనికిరాని వాళ్ళు నలుగురు వచ్చి సినిమా బంద్ అని చెప్పిన దాని మీద ఖచ్చితంగా ఎవరు తెలిపారు, ఎవరు అనౌన్స్ చేశారని ఇన్వెస్టిగేషన్ కి దానికి ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇందులో పొలిటికల్ లైన్ ఎక్కడుంది మేడం? నాకు తెలిసి ఎక్కడ ఇంత పొలిటికల్ పాయింట్ ఎక్కడుంది ఇక్కడ? ఇంకా ఎవరిని కలవలేదన్నారు 100%. ఇప్పుడు ఎందుకంటే పుష్ప సినిమా కావాల్సినప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుకుని వెళ్ళారు. ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ డిసెంబర్ లో చెప్పారు, ఇలా కాదు ఏదైనా యూనిట్ గా రండి, అందరూ కలిసి రండి అని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్ అక్కడ నుంచి ఎవరు రాలేదు సరిగా. దానివల్ల ఈ డిస్టర్బెన్స్. మీరు అదే అడిగేది మేడం, మీరు ఈ రోజు ఏదైతే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషనే లేదు. సో మాది పలానా, నేను ఐఎమ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ రోజు నేను మార్నింగ్ ఇక్కడ థియేటర్స్ ఓనర్స్ అడిగాను, ఇక్కడ ఏంటండి బంద్ అని చెప్పారు జూన్ 1 నుంచి, ఇప్పుడు క్యాన్సల్ అని చెప్పి అంటున్నారు, మీకు చెప్పిన విషయం తెలుసు, ఆ 2 విషయం తెలుసు అంటే అసలు మాకు ఎందుకు తెలుస్తుంది సార్, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్, మాకే విషయాలు తెలుస్తాడు అంటే దిస్ ఈస్ ద గ్రౌండ్ రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఎవరికి తెలియదు ఇక్కడ. అంతేగాని ఎవరో హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ ని వాళ్ళు ఓన్ తీసుకొని, వాళ్ళు లీజ్ తీసుకొని, వాళ్ళ చేతుల్లో కంట్రోల్స్ తీసుకొని వాళ్ళు మాట్లాడడానికి ఖచ్చితంగా ఒక పౌరుడుగా మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారా అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి ఇచ్చారు, హోంశాఖకి చెప్పారు, ఎవరు ఆ ప్రకటన చేశారు, ఎవరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే ప్రకటన చేసిన తర్వాత ఒక అనవసరమైన ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి తిరిగి మళ్ళా నిన్నటికంతా మళ్ళా బయట వచ్చి అలా ఎవరు చెప్పలేదు, తిరిగి మళ్ళా కొనసాగుతుందని చెప్పారు. అంటే మహేష్ గారు, మరి ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకి దశాబ్ద కాలంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఏమీ లేకుండా కూడా ఇంత ఇష్యూ రాదు కదండి మేడం. ఇక్కడ ఒక్క నిమిషం ఒక మాట మహేష్ గారు ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు సమస్య లేకుండా ఎగ్జిబిటర్స్, మరి ఆయనకి ఎంతవరకు అనుభవం ఉందో ఎగ్జిబిటర్స్ తెలియదు. ఎగ్జిబిటర్స్ మేము థియేటర్ ఓనర్ గా ఎగ్జిబిటర్లకు అనుభవం ఉన్న కుటుంబము కనుక ఎగ్జిబిటర్ సమస్య ఏంటో తెలియకుండా మాట్లాడుకోవచ్చు. ఎగ్జిబిటర్స్ అనౌన్స్ చేశారు, మా సమస్య మేము పర్సంటేజ్ కి రావాలి, ప్రొడ్యూసర్లు అందరూ కోఆపరేట్ చేయండి, చిన్న ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చిన్న ప్రొడ్యూసర్లకి పర్సంటేజ్ సిస్టమ్ సుఖం, హ్యాపీ, బాగున్న సినిమా ఇంకా బాగా ఆడుతుంది, బాగున్నా కూడా 2 గంటలకి ఆగిపోయే సినిమాలు కాబట్టి అందుకని ఎప్పటి నుంచో చిన్న సినిమాల వాళ్ళు 10-15 సంవత్సరాలుగా ఈ మా చిన్న సినిమాలకి పర్సంటేజ్ అని అడుగుతా ఉన్నది. అది జరగలేదు. ఇవాళ వాళ్ళు కూడా కలిసారు, ఎగ్జిబిటర్స్ కూడా చిన్న సినిమాలు అన్ని అందరూ పంచుకుంటానికి పర్సంటేజ్ అయితే కరెక్ట్ అని అనౌన్స్ చేశారు. అది ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేశారు, ప్రొడ్యూసర్లు మీటింగ్ పెట్టుకున్నాడు. ప్రొడ్యూసర్లు కాదు, మనం ఆపటం వల్ల ప్రయోజనం లేదు, ఆ థియేటర్ రన్ చేస్తుంటే సమస్య పరిష్కారానికి కమిటీని వేసుకుని చేద్దాం నిర్ణయం తీసుకున్నారు. సో థియేటర్లు ఆగటం అనేది లేదు. లేని దాని మీద ఒక తుఫాన్ ఏంటి, థియేటర్లు ఆపటం లేదు. లేని దాని మీద మా సినిమాకు 4 సినిమాలు ఉన్నాయి రిలీజ్ జూన్ లో. ఈ ఒక సినిమా కోసమని అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చుట్టేసుకుని మమ్మల్ని గురించి మేమే ఎవరు నలుగురు హీరోలు, ఒక హీరో. వస్తా మళ్ళీ మీ దగ్గరికి చిట్టిబాబు గారు, మహేష్ గారు. రైట్, ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు చింతకుంట మాణిక్రావు గారు, ఫిల్మ్ హీరో, మా ఈసీ సభ్యులు. నమస్తే అండి మాణిక్రావు గారు. రైట్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశమయ్యాయి. ఏమండి చెప్పండి, దానికోసం మాట్లాడొచ్చా? మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండస్ట్రీ మొత్తానికి అభిమానము, ప్రతి ఒక్కరికి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఆయనకే తెలియాలి. అయితే ఒకటి మాత్రం నిజం, అందరం వెళ్ళి కలవాలి అని అనుకుంటున్న ఆలోచనలు ఉన్నాయి. అయితే హీరోల డేట్లు ఫిక్స్ కావడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు బిజీలు అక్కడిక్కడ తిరగడం వల్ల, వాళ్ళ అబ్బాయికి హెల్త్ పాడైపోయి సింగపూర్ వెళ్ళడం వల్ల ఆయన అపాయింట్మెంట్ కొన్నిసార్లు ప్రయత్నం చేసినా దొరకలేదని ఫిలిం ఛాంబర్ వినికిడి. అయితే ఎప్పటికైనా ఆయన కలుస్తాం, మనసులో ప్రేమ బోలెడంత ఉన్నది, వెళ్ళి కలిసినంత మాత్రాన ప్రేమ లేదు అనుకోవడం అనేది తప్పు. అది అయితే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఇంకా తెలియదు.
త్వరలోనే వెళ్లి ఇండస్ట్రీ వాళ్ళంతా ఆయనను అక్కడ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కలిసి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసము మంచి కోసము ఇంకా కొన్ని స్టూడియోలు గవర్నమెంట్ నుంచి కట్టాలి అని చెప్పడానికి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అవన్నీ చాలా మంచి మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ వాళ్ళు అందరూ ఏకమై ఆర్టిస్టులు కూడా ఏకమై అక్కడికి పోతాము. అంటే మాణిక్రావు గారు, అంటే మీరు విన్నారో లేదని వ్యక్తిగతంగా ఇంకా కలిసే ఉద్దేశం లేదు, తనని కలవాలనుకున్నా కూడా అంటే సంబంధిత ఎవరైతే ఉన్నారో ఫిలిం సంబంధిత విభాగం వాళ్ళతో మాత్రమే కలుస్తాను, ఇంకా వ్యక్తిగతంగా ఎటువంటి చర్చలు ఉండవు అంటూ కూడా నేను ఆయన మాట్లాడడం జరిగిందండి. ఏమండి, ఒక విషయం చెప్పినా, ఎన్నో మాట్లాడతాం. ఆ టైంలో బాధలో ఉండి కోపంలో ఉండి ఎన్నో మాట్లాడతాం. కాలానుగుణంగా అన్ని సర్దుకుంటూ పోతాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇండస్ట్రీలో అందరం కలుస్తాము, మంచి జరుగుతుంది. ఆ రోజున ఈ మాట అన్న వాళ్ళందరూ మూటి మీద వేలేసుకొని చెవుల మీద వేలేసుకొని కూర్చోవలసి వస్తుంది. అది ఏముండే ఇండస్ట్రీలో ఇవ్వాలన్నది రేపు కోపాలు తాపాలు అవన్నీ క్షణికం మాత్రమే, తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి. ఇదే చిరంజీవి గారు లీడింగ్ చేసి మా అందరిని తీసుకుపోవచ్చు రేపు పొద్దున, దాంట్లో ఏమున్నది? చెప్పండి. అంటే త్వరలోనే మీరు అందరూ కూడా కలవబోతున్నారు. డెఫినెట్ గా కలుస్తామండి, వదులుకునేది లేదు. ఇది తల్లి కొడుకులు, తండ్రి కొడుకుల సంబంధాలు ఇవన్నీ, అన్నదమ్ముల బంధాలు ఇవన్నీ. మేము చిరంజీవి గారిని మీటింగ్ చేసి మీరు ఉండాలి గురువు గారు ముందర, మీరు ఇవన్నీ చేయాలంటే చిరంజీవి గారిని కాదంటారా పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజు మాట జరుగుతుందండి. అది ఆయన ఏదో ఆవేశంలో ఏదో అక్కడ జరిగి ఉంటుంది. ఇవాళ రేపు నిలబెట్టే వాళ్ళకన్నా కాళ్ళు తీసి పడేసే వాళ్ళు చుట్టుపక్కల చేరి ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. అలాంటివి మనం ఏమి అది చేయలేము. అందరం కలుస్తాం, పోతాం అన్నమాట. మరుగున పడిపోతుంది. చిట్టిబాబు గారు, మేడం బిందు గారు ఒక నిమిషం బిందు గారు ఇప్పుడు ఇక్కడ ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? ఏంది ఆయన ఆవేశంగానే మాట్లాడతారని పనికిరాని మాటలు మాట్లాడడం తగ్గించమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దీని హోంశాఖకి వాళ్ళు డైవర్ట్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు నలగరు, ఎవరు ఆ స్టేట్మెంట్స్ ఇప్పించారో లేకపోతే ఎవరు బంద్ ప్రకటించారని కనుక్కోవడానికి ప్రయత్నం అంతా చేస్తున్నారు. అనవసరమైన రప్చర్ క్రియేట్ అయింది ఇండస్ట్రీలో, ఎవరో దీని మీద ఇచ్చేశారని చెప్పి దాని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడేమి ఆయనేమి అనవసరంగా ఆయనేమి ఆవేశపడిపి చెప్పడము అలా ఏమీ చేయలేదు. అలా ఆవేశపడి మాట్లాడితేనే ఈ రోజు ప్రభుత్వాలు ఎలా మారిపోయినాయో మనందరూ కూడా తెలుసు. చెప్పాలంటే తిరిగి నేను మళ్ళా గవర్నమెంట్ సైడ్ దగ్గర నుంచి నేను మాట్లాడుకోదలుచుకోలేదు. ఇక్కడ ఏమంటున్నారు అంటే మేడం, ఇప్పుడు మీరు కూడా ఒక 1 hour డిబేట్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాబ్లము, దానికి ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి, దాని సైడ్ నుంచి ఏమొచ్చినాయో అని ఒక లైన్ లో తీసుకెళ్తే దట్ షుడ్ బి గుడ్ ఫర్ ద పబ్లిక్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ చాలా సంవత్సరాలుగా ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. సో ఎగ్జిబిటర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే థియేటర్ ఓనర్స్. ఈరోజు అన్ఫార్చునేట్ ఏపీలో ఏం జరుగుతుందిరా అంటే 100 థియేటర్లు 60 థియేటర్లు లీజ్ లోకి వెళ్ళిపోయింది. ఈ లీజ్ ఏదైతే వెళ్ళిందో వీళ్ళందరూ కూడా టాప్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లోకి ఈ థియేటర్స్ ఉందని చెప్పి గతంలో ఎన్నోసార్లు మాట్లాడే సందర్భాలు కూడా ఉంది. ఆ నలుగురు అలాగని చెప్పే పాట ఇప్పుడు రాలేదు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఆ నలగ తెలియదు. మహేష్ గారు ఒక్క నిమిషం మీరు ఆగితే నేను ఒక విషయం చెప్తాను. మీరు కొంచెం ఆగితే నేను ఒక మాట చెప్తా. ఇవాళ ఉన్న సమస్య ఇది ఉన్న సమస్యని మరి ఆయనకి ఎవరన్నా అవగాహన కలిగించారో లేదో, ఆయన ఎందుకంటే హీరో ఒక నిమిషం నేను ఒక మాట చెప్పేస్తాను. ఇప్పుడు ఎవరైతే లైన్ లో వచ్చారో సార్, ఎవరైతే వచ్చారో ఎగ్జిబిటర్ ఎవరో అంట సార్ వచ్చారో, సార్ నేను ఏమంటున్నా ఇండస్ట్రీలో మాణిక్యాలరావు గారు, నేనేమంటున్నాను మాణిక్ సార్, మీరు ఏం చేస్తారంటే అసలు ఎందుకంటే చాలా టీవీ డిబేట్లకి చాలా టీవీ డిబేట్లకి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇంకా సినిమా ఇండస్ట్రీలో సమస్య నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పి సినిమా సమస్య డిబేట్ లో దూరిపోయే వ్యక్తి దయచేసి తీసుకెళ్ళండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు అసలు విషయం తెలుసుకోవాలా మహేష్ గారు. మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆయన సినిమా హీరోనే కానీ ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయనకి అసలు వివరాలు తెలియకపోవచ్చు. ఉండండి, నేను మాట్లాడాక మీరే మాట్లాడుతాను, దయచేసి మొత్తం మీరే మాట్లాడుతారు కానీ కొంచెం ఉండండి. ఇవాళ ఉన్న సమస్య ఎగ్జిబిటర్స్ వాళ్ళ ఉన్న ప్రొడ్యూసర్స్ సమస్య,
సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పర్సంటేజ్ లో వచ్చే సమస్య పర్సంటేజ్ అవుతుంది, అందరూ ఒప్పుకునేవారు. ఎందుకు ఈ లాక్ అయింది ఇక్కడికి వచ్చే అంటే పర్సంటేజ్ లో వాళ్ళు ఆ ఎక్స్ట్రా రేట్లు అమ్ముతున్నారు కదా టికెట్లు కొన్ని బెనిఫిషియల్ అని చెప్పి దాంట్లో కూడా షేర్ దాంట్లో కూడా పర్సంటేజ్ అడుగుతున్నారు. అది ప్రొడ్యూసర్లకి ఇష్టం లేదు. మేము కష్టపడి కోట్లు పెట్టి సినిమా తీసి దానికోసం మేమేదో గవర్నమెంట్ దగ్గర తెచ్చుకుని మేము రేట్లు పెంచుకుంటే దాంట్లో మీరు కమిషన్లు అడిగితే దాంట్లో మీరు పర్సంటేజ్ అడిగితే ఎట్లా? సో ఈ పర్సంటేజ్ దేంట్లో అడగాలి? ఓన్లీ కలెక్షన్ లోనా? కలెక్షన్ అంటే మరి కలెక్షన్ లో ఈ హైయెస్ట్ రేట్ పెట్టింది కలెక్షన్ లోకి రాకుండా ఎలా ఉంటుంది? ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ తేల్చవలసి ఈ కూర్చొని మాట్లాడతారు. అది పవన్ కళ్యాణ్ గారు అది కాకుండా ఎవరో ఏమి ఇచ్చారో ఆయనకి ఏమి ఫీడింగ్ ఇచ్చారో కానీ ఆగిపోయే లేని ఇష్యూని ఆయన ఇష్యూగా మాట్లాడి మేడం మళ్ళా ప్లీజ్ ఒక్క నిమిషం బిందు గారు సమయం తక్కువగా ఉంది. మహేష్ గారు ఫైనల్ గా ఒక్క నిమిషం ఓకే చిట్బాబు గారు. ఎస్ మహేష్ గారు మీరు మాట్లాడిందంతా విన్నాం కదా, ఎదుటి మాట్లాడుకోండి. అసలు ఎవరు అసలు రైట్ రైట్ చిట్బాబు గారు సమయం తక్కువగా ఉంది. మహేష్ గారు తీసుకొస్తారు కదా, అది మా ప్రాబ్లం అంతా. బిందు గారు ఏం మాట్లాడతారండి? విషయం తెలియకుండా ఓకే చిట్టిబాబు గారు రైట్. మహేష్ గారు ఫైనల్ గా సమస్యను పరిష్కారం చేయడానికి కావాలి, సమస్య పరిష్కారం చేయాలి. ఆయన కావాలంటాడు, నేను బాధపడతాడేంటమ్మా. రైట్ 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 చిట్టిబాబు గారు ఓకే 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 ఇదేం అడుగుతామని ఆయన అడుగుతాడు, ఈయన అడుగుతాడు. ఇప్పుడే టీవీలో ఫ్లాష్ పోతాను మేడం. ఒక్క నిమిషం చంద్రబాబు ఇప్పుడే టీవీలో ఫ్లాష్ పోతాను మేడం. టీవీలో ఇప్పుడే ఫ్లాష్ పోతాను. ఒక్క నిమిషం చిట్టుబాబు గారు, ఒక్క నిమిషం. కంగ్రాచులేషన్ చిట్టుబాబు గారు. ఇప్పుడే టీవీలో ఫ్లాష్ పోతాంది. ఏపీకి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దీని అన్నిటికీ సంబంధించి ఒక మెయిన్ గా ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారో అనే దాని మీద కమిటీ ఒకటి వేసి ఆ కమిటీకి అధ్యక్షుడుగా చిట్టుబాబు గారిని ప్రకటించినారు. త్వరలో చిట్టుబాబు గారు తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఫైనల్ గా మాణిక్రావు గారు మీరు ఇలా మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం మేము అంతే. చెప్పండి మేడం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు వచ్చిన సమస్యలని సమస్య మొత్తం కూర్చొని మాట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం వన్ బై వన్ అండి. ఎస్ చిట్టిబాబు గారు ఓకే. మహేష్ గారు చెప్పాలంటే అసలు మీ సినిమా రైట్ మహేష్ గారు చిట్టిబాబు గారు సమయం తక్కువగా ఉంది. ఫైనల్ గా మాణిక్రావు గారు చిట్టిబాబు గారు మహేష్ గారు రైట్ ఎస్ మాణిక్రావు గారు మీరు చెప్పండి. ఈ సమస్య 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నది. అవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇవన్నీ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పటికి 90% ఒక కొలిక్కి వచ్చింది, ఇంకా 10% ఉంది. అది చిట్టిబాబు గారు అన్నట్టుగా అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అందరికీ శుభం జరుగుతుందని నా నమ్మకము. రైట్ మాణిక్రావు గారు, చిట్టిబాబు గారు, మహేష్ గారు సో ఈ డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పెషల్ డ్రైవ్. మరి కాసేపట్లో బులెటిన్ స్టార్ట్ అవబోతుంది. కీప్ వాచింగ్ ఐ న్యూస్.